కొంచెం స్లోగానే పోండి, పర్లే.
వారికి సహకరించాలి. అందుకోసం మనం సహకరించుకుందాం. దయచేసి మీడియా వారికి సహకరించండి. ఇప్పుడు కలిగిందిగా కోరుచున్నాం. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, ఆలయాల పరిరక్షణ కోసం, మరి అన్యాక్రాంతమవుతున్నటువంటి ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం గత పాలకులు కావచ్చు, ఇప్పటి పాలకులు కావచ్చు, గత పాలకులు వెన్నుపోటు ఆలయాలకు వెన్నుపోటు పొడిస్తే ప్రస్తుత పాలకులు మడమ తిప్పుతూ ఉంటే, మరి ఆలయాలకు ద్రోహం తలపెడుతుంటే, మరి అది చూసి మనసుపాత వైఖరిని, ఈ యొక్క అవినీతిని ఎండగట్టి అలానేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యాత్ర, ఆలయ సందర్శన యాత్ర ముగింపు సందర్భంగా ఈ రోజు ఒంటిమిట్టలో ఈ పవిత్ర కోదండరామస్వామి సన్నిధిలో ఏర్పాటు చేయబడినటువంటి బహిరంగ సభలో మరి మనకందరికీ ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరికీ మార్గదర్శనం చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మరి సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగినటువంటి మనందరి మార్గదర్శకుడు, నాలాంటి ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకుడు, మార్గదర్శకుడు అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు ఎమ్మెల్సీ సోమవీరాజు గారికి, అదే విధంగా మిత్రుడు, సోదరుడు, యువ కిషోరం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదే విధంగా మరో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారికి, అదే విధంగా మరి ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి సాయి లోకేష్ గారికి, సభ్యులకు, రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శులకు, మరి వివిధ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, సోదరులకు, అందరికీ, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మరి గత నాయకుడు మన రాజసారథి రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి కార్యక్రమాలను మన మండలాలలో, మన బూత్ స్థాయిలో, మన నియోజకవర్గాల్లో సంపూర్ణంగా మరి ఆచరించి ఈ కోదండరామస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ ఒంటుడు మిట్టడు అనేటటువంటి ఒక దొంగలు కూడా వాళ్ళు మరి గొప్ప యోగులుగా మరి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి అంత గొప్ప ప్రదేశం. అటువంటి ప్రదేశంలో మనం ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది నిజంగా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం, ఈ పార్టీ సిద్ధాంతాల కోసం, మన ఆలయాల పరిరక్షణ కోసం మనం అందరం కూడా నడుం బిగించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పోతుకుంట రమేష్ నాయుడు గారిని, ఈ కార్యక్రమ కన్వీనర్ పోతుకుంట రమేష్ నాయుడు గారిని 2 మాటలు మాట్లాడుతున్నారు. ఆలయాల సందర్శన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తూ అక్కడ యొక్క సమస్యలను ఎత్తి చూపుతూ ఈ రోజు మన రాజంపేట పార్లమెంటు జిల్లా అయినటువంటి రాజంపేట అసెంబ్లీ ఒంటిమిట్ట మండలం కోదండ రామాలయానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారికి, మన పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి నాగవతి రమేష్ నాయుడు గారికి, సాయి లోకేష్ గారికి, శివనారాయణ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, శివనారాయణ రెడ్డి గారికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతాకి జై. నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క రాష్ట్ర నైసర్గిక స్వరూపంలో ఆ చివరన ఉన్నటువంటి విజయనగరం, ఈ చివర ఉన్నటువంటి తిరుమల, మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం అత్యంత పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ప్రదేశాలు. ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే ఇక్కడ మాట్లాడేటువంటి స్థానిక మంత్రులు గాని, లేకపోతే అక్కడ పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు, ఐఏఎస్ ఆఫీసర్లు గాని దానికి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉంటూ అన్య మతాన్ని ప్రోత్సహించేటువంటిది తిరుమలలో చూస్తున్నాం. అదేవిధంగా ఆ చివర ఉన్నటువంటి రామతీర్థంలో
సాక్షాత్తు రాముని యొక్క విగ్రహానికి శిరస్సును తీసి పడేస్తే అక్కడ మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. మధ్యలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడిలో రథాలకి దెబ్బతింటే అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి, అది ఎన్విరాన్మెంట్ మంత్రి గాని లేకపోతే ఇంకొక సివిల్ సప్లై మంత్రి గాని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఇక్కడ శ్రీశైలంలో అన్ని మత ప్రచారం జరిగిన, కొండపైన సిలువలు వేసిన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అన్ని మతాలకి సపోర్ట్ గా మాట్లాడతారు. నిన్నటికి నిన్న ఎమ్మగుడూరులో ఒక దారుణమైనటువంటి ఒక చర్య జరిగితే అక్కడ ఎమ్మెల్యే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు అందరూ కూడా ఈ యొక్క హిందూ మతానికి, హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తప్పితే ఒక్క దగ్గర కూడా ఖండించిన వాళ్ళు కానీ, ఒక్క దగ్గర కూడా వ్యతిరేకించిన వాళ్ళు కానీ లేరనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు అనంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసైగల్లో, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ రోజు హిందూ మతం మీద దాడి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ విషయాలు అందరూ కూడా తెలుసుకోవాలా. సమాజంలో ఉన్నటువంటి హిందూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వేదికను అలంకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారికి, మరి ఇతర బీజేపీ ముఖ్య నాయకులు అందరికీ నమస్కారములు. వేదిక ముందు కూర్చున్న ఎంతో సుదూర ప్రాంతం నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 3 రోజుల నుంచి మన గౌరవ అధ్యక్షులు వీరాజు గారు అనేక ప్రాంతాల్లో సందర్శించి అనేక అంశాల మీద ప్రజల పట్ల వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఏవైతే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయో వాటిని అధ్యయనం చేసే భాగంలో ఈ పర్యటన చేపట్టడం ద్వారా మన ప్రాంతానికి ఆయన రావటం నిజంగా ఆయనకి ఈ ప్రాంత వాసుల తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. నిన్నగాని మొన్న 3 రోజుల నుంచి నేను ఆయనతో పాటు పర్యటన చేసినప్పుడు అక్కడ స్థానిక ఉన్న సమస్యలు గాని వాళ్ళ యొక్క ఆవేదన గాని విన్నప్పుడు నిజంగా నాకు ఎంతో బాధ కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగింది. నాకు మనసంతా ఒక రకంగా చెలించిపోయింది. అసలు దేనికి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మనమంతా ప్రభుత్వం గాని ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ గాని స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఎటువంటి వాళ్ళకి ఏదో పరిష్కార మార్గం చేయకుండా వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఈ కోదండరామస్వామి గారి దయతో నేను కోరుకూర్చున్నది ఏంటంటే ఏంటంటే స్వామివారి దయతో ఒక మంచి ఆలోచన ప్రసాదించి త్వరలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తీరాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, ఇప్పుడు పెద్దలు సోమవీరాజు గారు వారి యొక్క ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో మన ముందు పొందుపరుస్తారు. మనం అందరూ తప్పకుండా వినాలని కోరుకుంటున్నాం. జై హింద్. జిల్లా ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడేట జిల్లా అధ్యక్షులు, సభాధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలారా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో అన్ని మత ప్రచారాలపైన, అదేవిధంగా ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిత్యం కృషి చేస్తూ ఈ కార్యక్రమాల్లో మనల్ని కూడా కార్యకర్తలుగా భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాముల వారి యొక్క పాదాల చెంత అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి శ్రీరామ భక్తులందరికీ కూడా పాద నమస్కారాలు. దుర్గమ్మ వారి నుండి శ్రీరాముల వారి దగ్గర వరకు ఉన్నటువంటి ఆలయాలను సందర్శిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు గారు నడుం బిగించి మన జిల్లాకు రావడం జరిగింది. ఈ యొక్క వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్ల రాజకీయాల కోసం సిలువలు వెచ్చించడం కాదు, చర్చిలు నిర్మించడం కాదు, నీకు చేతనైతే నీ సొంత జిల్లాలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ఎందుకు మా కూర్చోపో? జై శ్రీరామ్! రామ భక్తులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. జై శ్రీరామ్! మిత్రులారా, సోము వీర్రాజు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క మర్యాద పురుషుడు యొక్క శిరచ్ఛేదనం చేస్తే ఈ రాష్ట్రంలో హిందువుల తరపున ఒకరితా పుచ్చుకొని ఉద్యమం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఒకటి మాత్రం నిజం. చివరగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో ఏ ఆలయాన్ని భద్రాచలాన్ని తర్వాత ప్రత్యామ్నాయమైనటువంటి ఆలయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేటువంటి ఆలోచన చేస్తే, ఆనాడు మొట్టమొదటిసారి కడప జిల్లాకి పైడికొండల మాణిక్యాలరావు గారు విమానాశ్రయం దిగి వస్తున్నటువంటి సందర్భంలో నేను అభ్యర్థించా, మా పార్టీ నియోజకవర్గ నాయకులందరూ కూడా అభ్యర్థించాం. ఈ నియోజకవర్గంలో తొట్టతొలిగా మనం కోదండ రామాలయాన్ని సందర్శించాలి. ఆ సందర్శించినటువంటి నేపథ్యంలో రామభక్తుల యొక్క కోరికను కూడా మీరు వినాలని విజ్ఞప్తి చేస్తే తప్పనిసరిగా అక్కడికే వెళ్దామని చెప్పి రావడం జరిగింది. అప్పటికే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని మరో భద్రాద్రిగా నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో కూడా ఒంటిమిట్టనే మేము అధికారికమైనటువంటి దేవాలయంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మిత్రులారా. అయితే మాణిక్యాలరావు గారు వచ్చారు. ఆనాడు ఉద్యమం జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు రామభక్తులందరూ కూడా వేచి ఉన్నారు. ఆ సమయంలో మాణిక్యాలరావు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో. కానీ మహానుభావ, ఇక్కడ రాములు వారు హనుమంతుడు పరిచయం కాకముందే ఇక్కడికి వచ్చారు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఒక దళిత సోదరుడు రామ పూజ చేద్దామని వస్తే ఆటకించినటువంటి సమయంలో ఆ రాములు వారు అలిగి ఆ రామభక్తుడు ఎక్కడైతే వెనక వైపు చెరువు గట్టు మీద ప్రార్థన చేస్తున్నాడో ఆయన వైపు రాములు వారు ముఖాన్ని మార్చుకోవడం జరిగింది. దాన్ని సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి ఖలీఫుత్తులో బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దానికి పరవశించిపోయినటువంటి మాణిక్యాలరావు గారు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా దేవాదాయ శాఖ మంత్రిగా పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదే అని చెప్పి మన ప్రాంత ప్రజల యొక్క కోరికను మన్నించాడు. చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నా మిత్రులారా, ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి టీటీడీ నిర్లక్ష్యం చేస్తుంది. చేసినటువంటి అభివృద్ధిలో కూడా ఏ విధంగా చేయి తడపాలనేటువంటి స్థానిక నాయకుల ఆలోచన తగ్గట్టు వివరిస్తున్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం మరింతగా తీవ్రతరం చేస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉన్న స్థితిలో ఈ ప్రభుత్వానికి మేల్కొల్పే అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేసినా ఈ ప్రభుత్వం నిద్ర లేవటం లేదు అనే సంకల్పంతో ఏదైతే కనకదుర్గ అమ్మవారి నుంచి ఈరోజు ఒంటిమిట్ట వరకు ఈ 3 రోజుల్లో సుమారు 6 దేవాలయాలు సందర్శించి అయ్యవారిని అమ్మవారిని మొక్కుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచాలి, అటువంటి స్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించాలనే ఉద్దేశంతో
ఈ గత 3 రోజుల నుంచి ఈ దేవాలయ సందర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెబుతూ ఉంది, ఈ దేశంలో ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాల్ని గౌరవించాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలతో హిందూ దేవాలయాలను కూలగొడుతూ రథాలను దగ్ధం చేస్తూ, మరో పక్క మత మార్పిడి చేసుకోకపోతే ఎస్టీలను ఎస్సీలను చితకబాది వాళ్ళని హత్యలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ సహించదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఏదైతే మత అభిప్రాయాలు ఉన్నాయో వాటిని గౌరవించాలి. కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఇది ప్రజల ముందు ఉంచాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొల్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మతాలను సమభావంతో చూడాలి. ఏదైతే హిందువుల మనోభావాల్ని కించపరుస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు గోవో విశ్వస్య మాత్ర, గోవు ఈ ప్రపంచానికి తల్లి లాంటిది అని భావిస్తాం. అటువంటి గోమాత గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈ విధంగా అనేక విషయాలు హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయాల్ని ఎండగట్టాలి అనే సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలను సందర్శిస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీరామచంద్రుడు ఈ దేశానికి ఆరాధ్య దైవం. అటువంటి ఆరాధ్య దైవం మన ఏదైతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో భద్రాద్రిలో రాముల వారు ఉంటే, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అదే విధంగా ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా మనం చేయాలి అనే ఆలోచనతో గతంలో ఇందాక పెద్దలు చెప్పారు, అదే ఆలోచనతో ఈ ఒంటిమిట్టను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో అందరి యొక్క మంచి కోసం అందరినీ సమాన దృష్టితో చూడాలి, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పరిమితం కాకూడదు అనే భావంతో ఈ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక్కసారిగా మనందరం కూడా రామనామంతో ఈ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. జై శ్రీరామ్. సగం మందే పలుకుతున్నారు. జై శ్రీరామ్. 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడి తల తెగ నరికినటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి మనం రాముడికి వినపడే విధంగా మనం చెప్పాలి. ఒక్కసారి అందరూ కూడా పైన వాళ్ళు కూడా 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. సభాధ్యక్షులు సోదరులు, భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 26 నెలల కిందట అధికారంలోకి వచ్చినటువంటి, మీ జిల్లాలో పుట్టినటువంటి, కడప జిల్లా పేరు చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాముడి తల నరికితే రాముడి తల తెగ నరికినటువంటి ప్రాంతాన్ని సందర్శించి అదే రాముడికి తొలిమెట్టైనటువంటి ఈ రోజు ఒంటిమిట్టకు వచ్చినటువంటి పార్టీ రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు సోము వీర్రాజు గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు సోదరుల పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు, ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా పార్టీ విస్తరణకు పనిచేస్తున్నటువంటి రాజంపేట సంబంధించిన రాష్ట్ర నాయకులు పోతుకుంట రమేష్ నాయుడు గారు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు
ఈ ప్రాంతంలో అనేక సార్లు ఎంపీగా గెలిచి వాళ్ళ కుటుంబం నుంచి నేడు పార్టీకి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు సాయి లోకేష్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు, భారతీయ జనతా పార్టీలో ఏ కార్యక్రమాన్ని ముందుకిచ్చినా కూడా తన భుజాల మీద బాధ్యతగా మోసుకెళ్లేటువంటి 3 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సోదరుడు ఆదినారాయణ రెడ్డి గారు, వారి కుటుంబానికి సంబంధించినటువంటి శివభూషణ్ రెడ్డి గారు, అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కడప జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి గతంలో సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ అధ్యక్షులు హిందూపుర అధ్యక్షులు వజ్రభాష రెడ్డి గారు, నంద్యాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, అదేవిధంగా కర్నూలుకు సంబంధించినటువంటి రామస్వామి గారు, తిరుపతి పార్లమెంట్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, వీరితో పాటు రాజంపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా మరొక నాగరెడ్డి అమ్మ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ గారు, సురేష్ రాజు గారు, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్ సెల్ గా రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, అంతేకాకుండా అనేక మంది ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. సోదరులారు, వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ క్లుప్తంగా 2-3 నిమిషాలు నా ఉపన్యాసం ముగిస్తాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సోదరులారా, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మన అందరికీ కూడా తెలుసు, సరిగ్గా 26 నెలల కిందట ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది. ఎక్కడ ఎవరు పరిపాలన చేసినా ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఒక విషయం మనందరం కూడా గమనిస్తున్నాం. ఎక్కడైనా దేవాలయాలకు సంబంధించిన విషయంలో కూల్చేయడం గాని, దేవాలయాలకు సంబంధించిన విగ్రహాల మీద దాడులు గాని, చివరకు దేవాలయాలకు సంబంధించినటువంటి స్వామీజీల మీద దాడులు చేసేటువంటి సంస్కృతి గాని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కనపడుతుంది. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఒత్తాసు పలకడం, ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి ఈ రాష్ట్రంలో ప్రజల పన్నులన్నీ తీసుకొని ఈరోజు మత రాజకీయాలు చేయడం అనేటువంటిది ప్రధానమైన కారణం. ఒకటి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత దుహంకార ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఎవరు ఓర్చుకోరు. ఎందుకంటే ఈ సమావేశంలో కూడా దాదాపు 200 మంది భారతీయ జనతా పార్టీ మైనార్టీ సోదరులు ఈ సమావేశంలో కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడానికి రావడం అనేటువంటిది ఇది ఒక శుభ సూచకం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఒక్క విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య విజయనగరం జిల్లాలో రామతీర్థంలో ఒక సంఘటన జరిగింది. రామతీర్థంలో సంఘటన జరిగితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. మాట్లాడింది ఒక భారతీయ జనతా పార్టీ, వెళ్ళింది ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు. అనేక మంది కార్యకర్తల మీద అరెస్ట్ చేశారు, అనేక కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. విజయనగరం జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా అధ్యక్షురాలు పావని గారి మీద కూడా దాడి చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం ఈ ఆంధ్రప్రదేశ్ లో కనపడుతూ ఉంది. సోదరులారా, రెండో విషయం మనందరూ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడులు గాని, విగ్రహాల ధ్వంసం గాని అరెస్టు చేయలేదని చెప్పి కపిలి తీర్థంలో తిరుపతి నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతామంటే చేతగాని చావాలని దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు పోలీసులు అడ్డపెట్టి ఈ యాత్ర ఆపగలిగింది. 3 రోజుల కింద యాత్ర ప్రారంభం చేశాం. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ మంత్రివర్గాన్ని మీ కానీ మీ ప్రభుత్వానికి ఆపగలిగారా ఈ రోజు యాత్రని చెప్పి నేను అడుగుతున్నా. ఈ బహిరంగంగా మీ జిల్లాలో కడప జిల్లాలో మీ నడిబొడ్డులో వచ్చాయి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దురాగతాలు దుహంకారాల్లో ఈ రాష్ట్రంలో సమాజం భరించదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇంతేకాదు, ఇది మొదటి ప్రారంభం మాత్రమే. సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఈ రోజు ఈ యొక్క
ఏదైతే పవిత్రమైనటువంటి రామరాజ్యం కావాలని సరిగ్గా ఈ దేశంలో 303 సీట్లు గెలిచి ఈ దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నరు, 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా, కేంద్ర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా ఒక్క విషయాన్ని ఈ రోజు ఒంటిమిట్ట గురించి చెప్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి రథయాత్ర, లేకపోతే వారు చేపట్టేటువంటి యాత్రలు మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే రేపు కడప నుంచి కూడా మరొకటి ప్రారంభమవుతుంది, అడ్డుకోమని చెప్పి ప్రభుత్వాన్ని సవాలు ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఈ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కడ, ఎన్ని రోజులు, ఏ రకమైన చేస్తారు? ప్రజలకు చైతన్యం లేదని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో సమాజాన్ని ఒకటి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ దేవాలయం మీద గాని, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్వామీజీ మీద గాని, లేకపోతే మీరు మతి భ్రమించి మాట్లాడేటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాల్లో గాని మీరందరూ కూడా తాత్కాలికమైనటువంటి పార్టీలు, తాత్కాలికమైన నాయకులు. సరిగ్గా ఒక 2 సంవత్సరాల కిందట మీకంటే ఎక్కువ చేసినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడు. మీరు ఆంధ్రప్రదేశ్ దాటితే కర్ణాటకలో మీ పార్టీ ఉండదు, ఆంధ్రప్రదేశ్ దాటితే తమిళనాడులో మీ పార్టీ ఉండదు, ఆంధ్రప్రదేశ్ దాటితే మీ పార్టీలు మూసేసుకున్నారు తెలంగాణలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఒక జాతీయవాద ఆలోచనతో ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దౌర్జన్యాలు, మీ దురాగతాలు ఆపేయమని చెప్పి బీజేపీకి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. ఆలయాల పరిరక్షణ కోసం యాత్ర చేపట్టినటువంటి మనందరి మార్గదర్శకుడు, పెద్దలు, మనందరి రథసారథి, ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ప్రసంగించే ముందు రాజంపేట జిల్లా తరపున ఒక చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడించాల్సింది కదా, ఫస్ట్ మాట్లాడితే ఇవ్వాలి కదా. నా అయిపోయింది వదిలే నేను సార్ అన్న రికార్డులు అడ్డం పెడతాను. సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు గారు, సూర్యనారాయణ రాజు గారు, కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు గారు, సుధాకర్ యాదవ్ గారు, అలానే భాను ప్రకాష్ రెడ్డి గారు, సామంచి శ్రీనివాస్ గారు, అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు సోదరులు, బంధువులు శ్రీ శివనారాయణ రెడ్డి గారు, పోతుగుంట రమేష్ నాయుడు గారు, రఘురామరెడ్డి గారు, కోలా ఆనంద్ గారు, యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు, శశిభూషణ్ రెడ్డి గారు, వెంకటేశ్వర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనమందరం కూడా అభివృద్ధి, అవినీతి, మతతత్వ రాజకీయాలు. అభివృద్ధి ఏమో నరేంద్ర మోడీ గారి మూలంగా జరుగుతుంది, అవినీతి ఏమో పరిపాలించే పార్టీ మూలంగా జరుగుతుంది, మతతత్వ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అద్భుతంగా పాలు పోసి పెంచే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. నిన్న మన ప్రక్కన ఉన్నటువంటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గోమాత, భూమాత, గోవుకి భూమికి అత్యంత సంబంధం ఉన్నటువంటి జాతి మనది. గోవుతో, భూమాతతో పెనవేసి జీవిస్తున్న జాతి మనది. కానీ ఈ గోవుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తినొచ్చు,
ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తినొచ్చు, తినగని వాళ్ళు తినాలి, చట్టాన్ని తీసేయాలి, గోవుని హత్య చేయాలి అని మాట్లాడినటువంటి ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 151 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తేలి కుట్టినట్లుగా నోరు విప్పకుండా మాట్లాడకుండా ఆయన కూతలు కూడా ఆగిపోయే పరిస్థితి చూస్తే గోవు మీద ఆ ఎమ్మెల్యే ఏదైతే చెప్పాడో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటింపజేయమన్నారా, ఆయనే ప్రవచించారా అనేది ఈవేళ ఆంధ్ర జాతికి తెలియజేయవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. బక్రీద్లో గోవుల్ని తీసుకువెడుతుంటే వాటిని అప్పగించినటువంటి యువకుల్ని 150 మంది ముస్లింలు వచ్చి కొడితే అందులో ఒక ఎస్సీ సోదరుడు ఉంటే వాళ్ళ మీద ఈవేళ వరకు కూడా కేసు పెట్టనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈవేళ. అందుకే ఈ యొక్క మంత్రి ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైంది. రేపు 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేషిప్ నుంచి రద్దు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ స్థాయి కన్నా సరే నిలదీసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేస్తుంది. 28వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గోమాత గురించి పిలుపునిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి హిందుత్వం వైపు చూస్తే భారతీయ జనతా పార్టీ నిన్ను క్షమించదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను క్షమించరు అనేటువంటి భావజాలాన్ని ఈ రాష్ట్రంలో వ్యాపింపజేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తున్నా. అంతేకాదు మనం గమనించినట్లయితే మరొక ఎమ్మెల్యే, మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే భారతీయుల్ని ఊతకోత కోసినటువంటి అనేక మందిని క్రైస్తవులు కూడా మత మార్పిడి చేసినటువంటి టిప్పు సుల్తాన్ బెంగళూరులో మైసూరు దాటిన తర్వాత కొన్ని గ్రామాల్లో ఇవేంట కూడా ఆనాడు ఊతకోత కోసినటువంటి కొన్ని గ్రామాలు దీపావళి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని ప్రొద్దుటూరులో నేను కడతానని మున్సిపాలిటీలో తీర్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డికి నిమ్మక నీరెత్తినట్లుగా చూస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఈవేళ ప్రజల ముందని ప్రశ్నిస్తుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నా. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదిలో మనం చూస్తుండగా రథం దగ్ధమైపోతే ఇవాళకి ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఉద్యమం జరిగితే రథంలో దగ్ధమైన సందర్భంగా కొంతమంది యువకుల మీద చర్చి మీద రాయేశారని 15 రోజులు జైల్లో పెట్టారు. కేసు ఇప్పటికీ ఉంది. నీ చర్చి మీద రాయేస్తే అంత నీ కాలినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధమైతే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీరామచంద్రుడు తల నరికి వేస్తే హిందువులకి కడుపు కాలదా అని జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కడి మీద కేసు పెట్టావా? హిందువుల మీద విగ్రహాలు దాడులు జరిగితే ఒక్క కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని సమాజంలో ప్రశ్నించేటువంటి హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలు, ఈ రాష్ట్రంలో ఫాస్టర్లకి జీతాలు, ఈ రాష్ట్రంలో మౌజానికి జీతాలు పెంచడం, ఈ రాష్ట్రంలో మసీదులు కట్టడం, దర్గాలు కట్టడం, హిందువులకి ఆలయాలు కట్టే లేదు. శ్రీరామచంద్రుడికి భద్రాచలం తర్వాత ఈ శ్రీరామచంద్రుడిని మన రాష్ట్రంలో భద్రాచలంగా గుర్తించినటువంటి గత ప్రభుత్వం
ఇవాళ వరకు ఈ ప్రభుత్వానికి దాన్ని చూడడానికి కనీసం కూడా, దాని మీద రివ్యూ చేయడానికి కనీసం కూడా వారికి ఆ ఆలోచనే లేదు, ఆ అంతరంగమే లేదు వారికి. వారి అంతరంగమే వేరు. వారి అంతరంగం ఎంతసేపు కూడా గతి తప్పినటువంటి మార్గం తప్పినటువంటి గొర్రె పిల్లలాగా భారతీయులకి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశం కూడా వారికి సంబంధం లేనటువంటి పరిస్థితిగా మనకు గోచరిస్తుంది. ఇదే కాదు, నేను ఇవాళ శ్రీశైలం వెళ్ళాను. ఈ శ్రీశైలంలో తెలుగుదేశంలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ముస్లింలే శ్రీశైలాన్ని నడుపుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి భారతదేశకి. శ్రీశైలం అంటే ఈశ్వరుడు క్షేత్రాల్లో ఒక అద్భుతమైన క్షేత్రం, అమ్మవారు శక్తిపీఠం ఉన్న ప్రాంతం. అక్కడ ముస్లింలు షాపులు నిర్వర్తిస్తారా? ముస్లింల పేరెంట్ డైరెక్ట్ గా షాపులు ఉంటాయి అక్కడ. శ్రీశైలం అనేక నిష్ఠలకి, శ్రీశైలం తపో పురుషులకి, సిద్ధులకి క్షేత్రం. అది దాన్ని పరిరక్షించారు, ఆ సిద్ధుల యొక్క క్షేత్రాలని. అవన్నీ వీళ్ళు తవ్వేసుకుంటున్నారు. అందులో రత్నాలు, నవరత్నాలు, వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాల్ని పోగు చేసుకుంటున్నారు. రఫీ రజాక్ వాళ్ళు పోగు చేసుకు, వాళ్లే శివలింగాలు తవ్వేస్తున్నారు, వాళ్లే శివలింగాలు ముట్టుకుంటున్నారు, వాళ్లే కాంట్రాక్టులుగా ఉంటున్నారు, వాళ్లే కొట్టులు పాట పడుతున్నారు. సిగ్గు లేదండి ప్రభుత్వానికి అని అడుగుతున్నాను నేను. గత చంద్రబాబు నాయుడుకి కానీ, ఈవేళ ఉన్న ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళిద్దరిని అక్కడ పెంచి పోషించి శివాలయాన్ని, శ్రీశైలాన్ని అపవిత్రం చేస్తే, వాళ్ళిద్దరిని బహిష్కరించకపోతే, వాళ్ళు అక్కడ రాకుండా చేయకపోతే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు హిందుత్వం మీద అభిమానం ఉంటే వాళ్ళ జాడలు తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏమైనా ఆషామాషి విషయమా? ఇదేమైనా ఆషామాషి విషయమా అని నేను ఈవేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. రామతీర్థం గురించి కానీ, విజయవాడలో దుర్గా గుడిలో వెండి సింహాలు దొంగిలించబడితే అడిగే నాదుడు లేనటువంటి పరిస్థితి. మా వెంకటేశ్వర స్వామి మాత్రం 5,000 కోట్లు మీ ప్రభుత్వ ఖాతాలో చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. హిందూ దేవాలయానికి రక్షణ లేదు, శ్రీశైలానికి రక్షణ లేదు, దుర్గమ్మ తల్లికి రక్షణ లేదు, రామతీర్థానికి రక్షణ లేదు, అంతర్వేదికి రక్షణ లేదు. కానీ వెంకన్న బాబు దగ్గర ఉన్న 5,000 కోట్లు మాత్రం మీ బొక్కసంలో వేసుకోవడానికి మాత్రం మీకు ధైర్యం ఎలాగొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నా. హిందూ దేవాలయాలు డబ్బులు కావాలి, హిందూ దేవాలయాలు డబ్బులు కావాలి. ఒంగోలులో ఒక మంత్రి నియోజకవర్గంలో ఎస్టీలు వాళ్ళ క్రైస్తవ మతంలోకి రానున్నారట. ఒంగోలులో ఒక మంత్రి నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గం అంతా కూడా సిలువులే పెట్టేశాడు మహానుభావుడు. చాలా చోట్ల సిలువులు పెడుతున్నాడు ఈ మధ్యన. ఆయన అండ చూసుకుని సిలువులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఆయన మనం గమనించినట్లయితే ఎస్టీ గుడిలో మేము చర్చికి రావని, చర్చి కడితే చర్చికి రావడం లేదని వాళ్ళకున్న భూముల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే, వాళ్ళు వెళ్ళి ఈ భూమి మాదంటే వాళ్ళందరినీ, ఒక 40 సంవత్సరాల వ్యక్తిని పళ్ళు 4 పీకేశారు. పళ్ళు మీద కొట్టేస్తే 4 పళ్ళు ఊడిపోయినాయి పై వరుసల్లో. ఓ 14 సంవత్సరాల బాలుడికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది. ఆయన బ్రెయిన్ పనిచేయడం లేదు, ఆపరేషన్ జరిగింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరొక యువకుడు 20 సంవత్సరాలు 22 సంవత్సరాల యువకుడికి తలని బద్దలు కొట్టారు, కుట్లు పడిని. వాళ్ళ మీద, వాళ్ళు పెట్టిన కేసు మీద ఇవాళ వరకు కూడా ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మతానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ ప్రవర్తన గురించి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా.
ఈ విధంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి ఆలయం ఒంగోలులో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఆది శంకరాచార్య వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం ఉన్నటువంటి ఆలయం. దానిలో ఒక్క టాయిలెట్ లేదండి ఆలయంలో. పడుకోవడానికి ఒక గది కూడా లేదు. ఎంతో పవిత్రమైనటువంటి ఆలయం అది. మనకి ఏదైతే ఒంగోలు జిల్లా ఉందో, ఒంగోలు జిల్లాలో నల్లమల అడవులకి ముఖద్వారంలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారి విగ్రహాన్ని కానీ అయ్యవారికి సంబంధించి కానీ పురాతనమైన దేవాలయాన్ని కానీ రక్షించాలని 5 కోట్లు కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వానికి హిందుత్వం అంటే ఏంటి, ఆ గుడులు అంటే ఏంటి, వాటిని ఏమి రక్షించాలి, వీటిని మీద ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీని మీద టిప్పు సుల్తాన్ ఎక్కడైతే విగ్రహం కట్టడానికి తీర్మానం పాస్ చేశారో దాన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దాన్ని రద్దు చేసి తీరవలసిందే అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు టిప్పు సుల్తాన్ యొక్క తీర్మానాన్ని రద్దు చేయమని ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తరలి వెళుతుందని మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ మీ యొక్క జాగీరా అని నేను ప్రశ్నిస్తున్నా. చర్చలు కట్టడానికి, టిప్పు సుల్తాన్ విగ్రహాలు కట్టడానికి, క్రైస్తవ మతం మారపోతే ఎస్టీల మీద దాడులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీ జాగీరా అని నేను జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా మమ్మల్ని ఎవరు నిరోధించినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. ఈ ఎమ్మెల్యేని బహిష్కరించే వరకు కూడా పోరాటం చేస్తాం. శ్రీశైలంలో రజీక్ రఫీల్ ని తొలగించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తానని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నా. మాది అభివృద్ధి, అవినీతి లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసే సంస్థ భారతీయ జనతా పార్టీ. మేము మత రాజకీయాల గురించే మాట్లాడతామా? మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి రాష్ట్రంలో అని మేము ఒకసారి మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాను. అందరూ అంటున్నారు ఉనికిని చాటుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ విధంగా 151 సీట్లు ఇస్తే చర్చలు కట్టేస్తే ఏం చాటు కోసం కడుతున్నావు? మేమంటే ఈ విషయాలు అడిగితే ఉనికి చాటుకోవడం కోసం అంట. అంటే 150 సీట్లు ఇచ్చిన తర్వాత చర్చలు కట్టేస్తుంటే, దర్గాలు కట్టేస్తూ ఉంటుంటే, మసీదులు కట్టేస్తూ ఉంటుంటే, టిప్పు సుల్తాన్ విగ్రహాలు కడతా ఉంటుంటే మీరేం చాటుకోవడానికి కడుతున్నారండి అని అడిగితే మేము ఉనికి చాటుకోవడం అంట. మీరేం చాటు కోసం కడుతున్నారు? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నాడు ఆ మంత్రి? హిందుత్వం మీద అవగాహన లేని మంత్రి. 35,000 కోట్లతో ఈ రాష్ట్రంలో రైల్వే లైన్లన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. కొత్త రైల్వే లైన్లు వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల కోట్లతో 4 రోడ్ల వ్యవస్థ అన్ని జిల్లాల్లో వేస్తున్నాం. దమ్ముంటే ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ అభివృద్ధి మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని నేను సవాల్ చేస్తున్నా. ఈ వేదిక మీద నుంచి 2 లక్షల కోట్లతో 4 రోడ్లని మీ రాయలసీమలో ఎన్నే వేస్తున్నాం. అలానే ఇది కూడా రాయలసీమలో వచ్చినటువంటి రోడ్డు. ఎన్ని రోడ్లు వేస్తున్నాం? ఆ రోడ్ల మీద మేము నడిపి చూపిస్తాం చంద్రబాబు నాయుడిని, ఈ యొక్క ముఖ్యమంత్రిని మాతో రమ్మని. కాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, మా రోడ్ల మీద పాదయాత్ర చేయమని, మేము వేసినటువంటి నేషనల్ హైవే మీద పాదయాత్ర చేయమని చంద్రబాబు నాయుడిని నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. నా అభివృద్ధి ఏంటో మీ కాళ్ళతో చూడండి, మీ కళ్ళుతో చూడండి అని నేను సవాల్ చేస్తున్నా. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో, ఒకే జిల్లాలో ఒకవైపున 4 4వేస్ వెళ్తున్నాయి. మీ రాయలసీమలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్ట్ నడుకుడి, శ్రీకాళహస్తి, ఎన్ని రైల్వే లైన్స్ ఈవేళ, డబ్లింగ్లు ఎన్ని, కడపకి రైలు ఎక్స్టెన్షన్ రాజమండ్రి నుంచి శ్రీ విశాఖపట్నం దాకా, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు రైల్వేలో. నేను అన్నింటినీ కూడా
తెలియజేయడానికి దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి పరిపాలనలో 65,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులు ఇచ్చాం. సుమారు 14 కోట్లు 10 దినాలకి డబ్బులు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉండగా చంద్రన్న మాట బాట మోడన్న మాట ఎన్ని రోడ్లు వేసాడో ఈ డబ్బుతోటి, 65,000 కోట్ల డబ్బుతోటి. ఈయన రైతు భరోసా కేంద్రం, రైతులకేమో ధాన్యం కొనడానికి దిక్కు లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి దిక్కు లేదు. కానీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రైతు భరోసా కేంద్రం, ఐసిడిఎస్ బిల్డింగులు, పంచాయతీరాజ్ బిల్డింగులు, అన్ని బిల్డింగులు అంతా ఆయనతోటే. కానీ డబ్బా అయింది. ఆయనేమో సింగిల్ స్టిక్కర్, ఈయనేమో డబుల్ స్టిక్కర్. రాబోయేటువంటి రోజుల్లో ట్రిపుల్ స్టిక్కర్ గా మారిపోతాడు, ట్రిపుల్ స్టిక్కర్ గా మారిపోతాడు ఈ యొక్క మహానుభావుడు, ఈ ముఖ్యమంత్రి. అంటే మన నిధులతోటి అన్ని కార్యక్రమాలు చేస్తూ 5,000 కోట్లతో జలశక్తి మిషన్ లో ప్రతి ఇంటికి కుళాయిలు ఇస్తున్నాం. అలానే 60 లక్షల ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేశాం. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. కృష్ణా గోదావరి రివర్ మెయింటెనెన్స్ యొక్క బోర్డులను ఏర్పాటు చేశాం. రాయలసీమకి రతనాల సీమగా చేసేటువంటి ఈ జీవో ఈవేళ కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. నేను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రోజు నవరత్నాలు 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 అంటే నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఉచితంగా ఇచ్చేటువంటి 100 రత్నాలు 100 రత్నాలు 100 రత్నాలు